పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం రైతు వేదిక వద్ద నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణు భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు భూభారతి చట్టాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించి అమల్లోకి తీసుకువచ్చారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కానీ మా సోదరులకు కానీ మా పార్టీకి ముందు తెలియజేయడం జరిగింది. వాళ్ళని క్లుప్తంగా అన్ని విషయాలు కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దయచేసి ఇక్కడ ప్రజలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఈ శాసనసభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వం చట్టం చేసినప్పుడు ఆ చట్టంలో సామాన్య ప్రజలకు మేలు జరిగే విధంగా భూభారతి చట్టం చేయడం జరిగింది. ఉదాహరణకు ఇక్కడ నేను 2006లో డిప్యూటీ సభ్యుడిగా గెలుపొందిన, 2011లో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. ధరణి గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఇక్కడ మా ప్రజలందరూ ఇక్కడ ఎటువంటి ఆప్షన్ కానీ ఏం ప్రొవిజన్ లేదన్నమాట. ఎంక్వైరీ చేయడానికి కానీ ఫీల్డ్ విజిట్ చేసి ఎంక్వైరీ చేసి చేసుకుంటాం. తర్వాత హైదరాబాద్లో నా పేరు మీద అవ్వలేదు, మళ్ళీ అది కోర్టు కేసులు దానికి మొత్తం అయితాయి అన్నమాట. ఆ పాత ధరణిలో మాకు సిస్టమ్ లేదు. తహసీల్దార్ దగ్గరికి ఇద్దరు వస్తే ఇద్దరికి చేయాలి, నలుగురు వస్తే నలుగురు చేయాలి అనే సిస్టమ్ మా దగ్గర ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఈ కుటుంబ సభ్యులు గొడవలు కానీ విరాసత్లో ఇష్యూస్ కానీ ఇట్లా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ భూభారతిలో ఏమున్నారంటే మనకి ఎప్పుడైనా విరాసత్లు ఇచ్చారు అంటే తహసీల్దార్ ఇది డ్యూటీ ఇచ్చారు, తహసీల్దార్ అందరికీ నోటీసులు ఇవ్వాలన్నమాట. ఎంతమంది కొత్త ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ చూసుకోవాలి, నోటీసులు ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి 7 రోజులకి టైం ఇవ్వాలన్నమాట. ఇంకా ఇష్యూస్ చేయాలి. దాని తర్వాత 30 డేస్లో మనం విరాసత్ చేయాలి. ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. పాత ధరనికి దీనికి మేజర్ చేంజ్ ఒకటి వచ్చింది. సో అది ఒకటి జస్ట్ ఆన్లైన్లో చేయడమే కాకుండా ప్రొసీడింగ్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు మీరు పాత ధరలో చూసినా ప్రొవిజన్ లేదనమాట. ఒకవేళ తప్పు చేసినా రైట్ చేసినా కానీ ఆ ఇద్దరు కొడుకులు పెట్టి చేశారు. మూడో వాళ్ళు వచ్చి నాకు నాది కూడా భూమి, నలుగురు అన్నదమ్ములు అని చెప్తే మాకు మార్చడానికి లీగల్ బ్యాకింగ్ ఎటువంటిది లేదు. ఇప్పుడు భూభారతిలో ఏం చేశారంటే